నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మైన్సా పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కొరకు ఆర్ఏ మరాఠా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున 1 లక్ష రూపాయల విరాళము నిర్మాణ కమిటీకు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముష్కాం రామకృష్ణ గౌడ్, ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షులు వసంతరావు, కార్యదర్శి బోస్లే గంగాధర్, సాధుల కృష్ణదాస్, గోపాల్ సరడా, కౌన్సిలర్లు చందులాల్, దిలీప్, కపిల్ షిండే, రఘువీర్ పటేల్, లంకా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నేను ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ స్థాపనలో మీ సహకారంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాతో పాటు జోడినందుకు మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ కమిటీ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, మీరు వ్యక్తిగతంగా మరియు మీ అసిస్టెంట్ పేరు మీద, కుల సంఘం పేరు మీద హిందూ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపనలో వారి విగ్రహంలో మీ వంతు కూడా సాయాన్ని అందించాల్సిందిగా కమిటీ తరఫున ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మనందరం కలిసి మైన్సా పట్టణంలో మహారాజు యొక్క పంచలోహ విగ్రహానికి తొందరలోనే ప్రారంభించబోతున్నాం. దీనికి మీ అందరూ సహకరించాల్సిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ముఖ్యంగా అమేవా తరఫున శుభాభివందనాలు సార్. ఎందుకంటే మైన్సాలో ఎన్నో ఏళ్ల నుంచి తీరని కళను ఈరోజు హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్, మరి అంతేకాకుండా మైన్సా పట్టణంలోతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల సహకారంతో ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహావిష్కరణ మైన్సాలోని ఛత్రపతి శివాజీ చౌక్లో త్వరలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇవ్వవలసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అమేవా తరఫున మా వంతుగా చేసినటువంటి నిధిని ఈరోజు 1 లక్ష రూపాయలు విరాళాన్ని మరి కమిటీ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ తత్వంలో, హిందూ సామ్రాజ్య నిర్మాణంలో శివాజీ గారి యొక్క ఆశయ సాధనలో మనం అందరం ఉండాలనుకుంటే దానిలో చేయి వేసి మరి మైన్సా డివిజన్లోనే అతిపెద్ద విగ్రహావిష్కరణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాం, కానీ ఈరోజు ఒక గట్టి కమిటీ ఏర్పడి మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. మీ అందరికీ అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నారు. बोलो छत्रपति शिवाजी महाराज की जय. बोलो छत्रपति शिवाजी महाराज की जय.